పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపదంలో రకరకాల అంశాల గురించి మనము మాట్లాడుకుంటున్నాము. జీవితంలో మనిషి ఏదైనా సాధించాలనుకున్నా, అదేవిధంగా అంతరంగంలో ప్రవేశించాలంటే కూడా మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఒక 3 క్వాలిటీస్ తప్పకుండా కావాలి. ఒకటి ఏంటంటే శీలము, రెండవది డిసిప్లిన్డ్ లైఫ్, అండ్ మూడవది ఏంటంటే అహంకార శూన్యత. అంటే ఎవరైతే ఒక శీలాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తారో, ఎవరైతే క్యారెక్టర్ని బిల్డప్ చేస్తారో వాళ్ళు డిసిప్లిన్డ్ లైఫ్ అనేది వాళ్ళకు వస్తుంది. అంటే లైఫ్లో ఒక క్రమబద్ధంగా జీవితాన్ని జీవించడం, ఒక సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయడము, తర్వాత సమయానుకూలంగా సందర్భానికి తగ్గట్టుగా పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మలుచుకోవడము, అండ్ అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని చాలా జాగృతిలో చేయడము, అవేర్నెస్లో చేయడము అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. అట్లా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటారు, ఒక నియమంతో బ్రతుకుతారు. అంటే శీలం అనేది ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటిది ఏంటి అంటే అహింస. అనేక రకాల ధర్మాలలో అహింసకి చాలా పెద్దపీట వేస్తారు. అహింసే పరమధర్మం అని చెప్తారు. అంటే మనస వాచ కర్మణ ఏ జీవిని హింసించద్దు. ఇక రెండవది ఏంటి అంటే మనము అబద్ధం మాట్లాడద్దు, సత్యమే మాట్లాడాలి. అసత్యాలకి దూరంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి. ఎందుకంటే మనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు, అదేవిధంగా ప్రపంచయాత్ర చేస్తున్నప్పుడు కూడా మనము సత్యంతో ఉన్నప్పుడు, మనము నిజం మాట్లాడినప్పుడు మనకు కొన్ని కష్టాలు వస్తాయి, బర్డెన్స్ వస్తాయి. తర్వాత ఈ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు మనల్ని భరించరు. అసత్యంతో జీవించే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది ఈ సమాజంలో. ఎందుకు అంటే మెజారిటీ పీపుల్, ప్రపంచంలో ఒక 90% పీపుల్ ఈ యొక్క అసత్యంతో అబద్ధాలతో జీవిస్తున్నారు. సత్యంతో జీవించే వాళ్ళని వాళ్ళు భరించరు ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి అబద్ధం మాట్లాడడం వల్ల ఏమైపోతుందంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అదే ఒకసారి ఒక నిజం చెప్పేసామనుకోండి, ఒక సత్యం చెప్పేసామనుకోండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఆ కాన్సెప్ట్ అక్కడికి అయిపోతుంది. కాబట్టి అబద్ధం అనేది మాట్లాడద్దు. ఇక మూడవది ఏంటి అంటే దొంగతనం చేయొద్దు. ఇక్కడ దొంగతనము ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరు లేనప్పుడు ఏదో ఎత్తుకుపోతాము, అది ఒక కాన్సెప్ట్. అయితే ఇక ఒక విధంగా చెప్పాలంటే పరుల సొమ్ముని మనం ఎప్పుడు ఆశించద్దు. మనది కానిది ఎప్పుడు మంది కాదు. మనము ఏదైతే కష్టపడి మనం సంపాదిస్తామో, నీతిబద్ధంగా ఏదైతే సంపాదిస్తామో అదే మనకి ఉపయోగపడుతుంది. సో మనము తెలియకుండా గ్రాబ్ చేసింది కావచ్చు, మోసం చేసి సంపాదించింది కావచ్చు, అవినీతితో అక్రమాలతో సంపాదించింది కావచ్చు, ఇది కొన్నాళ్ళు మనకి మన ఎంబడ ఉన్నట్టు కనబడుతుంది. కానీ దాని నుంచి వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది తరతరాలుగా ఆ యొక్క కర్మ ఫలితం అనేది వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇక నాలుగవది ఏంటంటే మనము బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వ్యభిచారం చేయొద్దు, సెక్షువల్ మిస్కండక్ట్ అనేది చేయకూడదు. సో ఇక్కడ ఏంటి అంటే రిలేషన్షిప్స్ విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దీని అర్థం. సో కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క పవిత్రంగా నిర్మలంగా మనము జీవించినప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మచర్యంలోకి వెళ్ళిపోతాం. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే దైవత్వంతో జీవించడం.
సెలిబెసీతో ఉండడం కాదు బ్రహ్మచర్యం అంటే. మీరు ఎక్కడ ఉన్నా, గృహస్థ ధర్మంలో ఉన్నా, సన్యాసిలాగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు బ్రహ్మలాగా జీవించగలిగితే, దైవత్వంతో బ్రతకగలిగితే, బ్రహ్మ విహారాలతో జీవించగలిగితే మీరు ఈ యొక్క మిస్కండక్ట్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఇక లాస్ట్లో ఏంటంటే ఈ యొక్క మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ఇక్కడ మత్తు పదార్థాలు అంటే కేవలము అడిక్షన్స్, ఆల్కహాల్ కన్సంప్షను, సిగరెట్ స్మోకింగ్, ఇదంతా ఒక యాంగిల్ అయితే, ఇక్కడ మత్తు అంటే ఏంటంటే ఏదైతే మీ శరీరాన్ని, మీ మనసుని, మీ హృదయాన్ని, మీ జీవితాన్ని ఒక మూర్ఛలోకి తీసుకెళ్తుందో, ఒక అన్కాన్షియస్నెస్ స్టేట్లోకి తీసుకెళ్తుందో, ఏ పని చేయడం ద్వారా మీరు ఒక అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తున్నారో, అజాగృతి స్టేట్కి వెళ్తున్నారో, అది అంతా కూడా మూర్ఛ అన్నట్టు, మత్తు అన్నట్టు. వాస్తవానికి ప్రపంచంలో చాలామంది మనుషులు ఒక విధంగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ స్లీప్లో బ్రతుకుతున్నారు. చూడటానికి కళ్ళు తెరిచి జీవితాన్ని జీవించినట్టు కనిపిస్తారు, కానీ ఒక తెలియనటువంటి మూర్ఛలో బతుకుతున్నారు, ఒక స్పిరిచువల్ అన్కాన్షియస్ స్టేట్లో బ్రతుకుతున్నారు. ఈ స్పిరిచువల్ అన్కాన్షియస్ స్టేట్లో బ్రతికే వాళ్ళకి కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టు అనమాట. చూడటానికి మెళుకుతో ఉన్నట్టు ఉంటారు, కానీ ఇన్నర్గా చూసినప్పుడు వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు సరిగా. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక తెలియనటువంటి మూర్ఛలో అన్కాన్షియస్ స్టేట్లో ఉండడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, అంధకారంలో జీవిస్తున్నారు, జీవితం అనేది అసలు అర్థం కావట్లేదు. ఈ మూర్ఛలో బ్రతకడం వల్ల ఏమైపోతుందంటే రకరకాలైనటువంటి ఇన్హిబిషన్స్కి, రకరకాల పర్వర్షన్స్కి, రకరకాల పర్వర్టెడ్నెస్కి, రకరకాలైనటువంటి అలవాట్లకి, అడిక్షన్స్కి బానిసైపోతున్నారు. అండ్ వాస్తవానికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ అడిక్షన్స్కి వెళ్తారో, ఈ అడిక్షన్స్కి వెళ్ళే వాళ్ళు అసలు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు, రకరకాల విషయాలలో మూర్ఛలోకి వెళ్ళిపోయేటటువంటి స్టేజ్ ఏదైతే ఉందో, అసలు ఎందుకు వీటికి అడిక్ట్ అవుతారు అని మనం ఒక సైకలాజికల్గా మనం తీసుకుంటే, సైంటిఫిక్ ఎనాలిసిస్లో మనం తీసుకుంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ఆల్కహాల్ కన్సంప్షన్ చేసినా, ఒక డ్రగ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ అక్కడ ఏం జరుగుతుంది అసలు? ఒక సైకాలజీ పరంగా మనం అధ్యయనం చేసినప్పుడు, ఫిజికల్ పరంగా మనం అధ్యయనం చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి ఒక మత్తు పదార్థాన్ని తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే తెలియకుండా వాళ్ళు నోమైండ్ స్టేట్లోకి వెళ్తారు. అంటే ఆ మత్తులో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి బాడీ ఉండదు, బాడీ పైన ఒక విధమైనటువంటి ఈ యొక్క మత్తు అనేది వచ్చేస్తుంది. ఈ మత్తు అనేది బాడీ పైన రాగానే ఏమైందంటే ఆటోమేటిక్గా మైండ్ కూడా ఒక స్టేట్ వచ్చినప్పుడు వాళ్ళు టోటల్గా సైలెన్స్లోకి వెళ్ళిపోతారు, తెలియనటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇదే ట్రాన్స్, ఇదే నో మైండ్ స్టేట్, ఇదే సైలెన్స్ స్టేట్, ఇదే ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితి ధ్యానంలో కూడా వస్తుంది. అందుకే మెడిటేషన్ రూట్లోకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క మత్తు పదార్థాలకి దూరం అవుతారు, ఈ యొక్క నెగిటివిటీస్ నుంచి దూరం అవుతారు. దానికి కారణం ఏంటి అంటే ధ్యానంలో అంతకంటే ఎక్కువ ఆనందం వస్తుంది, ధ్యానంలో అంతకంటే ఎక్కువ జాగృతి వస్తుంది, ధ్యానంలో అంతకంటే ఎక్కువ ప్రశాంతత వస్తుంది. అంటే ఒక ఆల్కహాల్ కన్సంప్షన్ చేసినప్పుడు, ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు ఎలాంటి ట్రాన్స్ స్టేట్లోకి వెళ్తారో, సో ఎలాంటి ఒక నొమైండ్ స్టేట్లోకి వెళ్తారో, ఒక ప్రశాంతకర స్థితిలోకి వెళ్తారో, అలాంటి స్థితే ఈ యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు ఆ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే నొమైండ్ స్టేట్కి, తర్వాత ఒక నిర్విచార స్థితికి, నిర్మలమైన స్థితికి వెళ్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క మత్తు పదార్థాలకి దూరం కావడం అనేది జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్టేట్ ఆ స్టేట్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది ఒక స్థితికి వచ్చాక. సో కాబట్టి ఎవరైతే ఈ 5 క్యారెక్టర్స్ని మెయింటైన్ చేస్తారో, క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకుంటారో, వాళ్ళు ఆటోమేటిక్గా ఒక జాగృతి జీవనాన్ని జీవిస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జీవితాన్ని చాలా కళాత్మకంగా జీవిస్తారు. అందుకే బుద్ధుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క శీలాన్ని కాపాడుకుంటారో,
జాగృతిలో జీవిస్తారు. అంటే అవేర్నెస్, అంటే ఎప్పుడైతే ఈ మనిషి క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ 5 పంచశీలాలను జీవితంలో పాటించినప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే వాళ్ళు ఒక అవేర్నెస్లోకి వచ్చేస్తారు, ఒక అలర్ట్నెస్లోకి వచ్చేస్తారు. అప్పుడు జీవితంలో మూర్ఛ అనేది, తర్వాత అన్కాన్షియస్ స్టేట్ అనేది ఏమీ ఉండదు. టోటల్ అలర్ట్నెస్లో, టోటల్ అవేర్నెస్లో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడైతే టోటల్ అలర్ట్నెస్లో, టోటల్ అవేర్నెస్లో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జీవించినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే థర్డ్ స్టెప్ ఏంటంటే అహంకార శూన్యతకు వచ్చేస్తారు. ఇప్పుడు మనుషులకి అహంకారం అనేది ఎందుకు ఉంటుంది, ఈగో అనేది ఎందుకు ఉంటుంది అంటే ఈ ఈగో అనేది ఎప్పుడు కూడా అది బిల్డప్ కావాలంటే మైండ్ అనేది గతంలో ఉన్నప్పుడు లేదంటే భవిష్యత్తులో ఉన్నప్పుడు ఈగో బిల్డింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ఈగో గురించి మనం తీసుకుంటే, అహంకారం గురించి మనం తీసుకుంటే ఏమైపోతుందంటే అందులో ఐ యామ్ రైట్ యు ఆర్ రాంగ్ అని, తర్వాత ఐ విల్ డామినేట్ యూ కెనాట్ డామినేట్ అని, ఐ యామ్ జస్టిఫైడ్ యు ఆర్ నాట్ జస్టిఫైడ్, అండ్ ఐ విల్ పొజెస్ యూ కెనాట్ పొజెస్ అని ఈ ఒక 8 టైప్స్ ఆఫ్ ఈగోస్ అనేది, ఇందులో ఏదో ఒక ఈగో ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుందన్నమాట. కొంతమందికి ఎక్కువ శాతం ఉంటుంది, కొంతమందికి 50% ఉంటుంది, కొంతమంది 20% ఉంటుంది, కొంతమందికి 100% ఉంటుంది. కానీ ఎంతో కొంత ఈగో అయితే ఉంటుంది. అండ్ ఇంటర్నల్గా ఈవెన్ స్పిరిచువల్ రూట్లో ఉన్న వాళ్ళకు కూడా, ధ్యానం చేసే వాళ్ళకు కూడా ఒక సాధన పేరు మీద సాధనా సంపత్తిని సాధించేటటువంటి విషయంలో కూడా ఒక సూక్ష్మమైనటువంటి అహంకారం ఉంటుంది. అది లేనట్టు కనబడుతుంది, బట్ ఇంటర్నల్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది. ఈ అహంకార శూన్యత, ఒక విధంగా చెప్పాలంటే అహంకార శూన్యత అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ నిరాకారంలోకి, నిరహంకారంలోకి వెళ్తారు, నిరాకార స్వరూపంలోకి వెళ్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే శూన్యంలోకి ప్రవేశిస్తారు. మనసు అనేది జీవించడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అహంకారమే, నేను నాది అనేటటువంటి భావన. అందుకే ఈ నేను నాది అనేది ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ అనాత్మ భావన అనేది రాదంటాడు. ఇక్కడ అనాత్మ భావన అంటే ఏంటంటే విదేహీ అవస్థ, దేహాతీత అవస్థ, దేహాతీత మనాతీత అవస్థకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు వాళ్ళు ఈ యొక్క అనాత్మ భావనకు వస్తారు. అంటే ఒక సాధకుడు సాధన స్టార్ట్ చేసేటప్పుడు నేనంటే శరీరం కాదు, నేనంటే మనసు కాదు, నేనంటే ఇంద్రియాలు కాదు, ఇది కాదు అది కాదు అనుకుంటా వచ్చి ఎక్కడో ఒక చోట ఇంటర్నల్గా ఒక భావం ఉంటుంది. ఏంటి అంటే నేను అంటే ఆత్మస్వరూపాన్ని అని చెప్పి ఒక ఫీల్ ఉంటుంది. ఈ నేను అంటే ఆత్మస్వరూపాన్ని అని అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే దాని కొరకు అన్వేషణ చేస్తారు. కానీ ఒక స్టేజ్ వచ్చాక ఈ యొక్క నెగిటివిటీస్ అని దాటాక నేను అది కూడా కాదు, నేను ఆత్మస్వరూపాన్ని కూడా కాదు అని చెప్పి ఒక అనాత్మ భావనకు వస్తారు. ఈ అనాత్మ భావనకి ఎవరైతే వస్తారో ఈ నేను నాది అనేటటువంటి అస్తిత్వం అనేది టోటల్గా ఒక శూన్య స్థితికి వస్తుందో అప్పుడు మీరు అహంకార శూన్యతలోకి వస్తారు. ఈ అహంకార శూన్యతకి రావడమే మన సాధన యొక్క ముఖ్య ఉద్దేశం, ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే అహంకార శూన్యత వస్తుందో, నేను నాది అనే భావన వెళ్ళిపోతుందో అప్పుడు మనిషి రాగద్వేషాల నుంచి బయటికి వస్తాడు, ఒక తృష్ణ నుంచి బయటికి వస్తాడు. ఈ రాగద్వేషాల నుంచి, తృష్ణ నుంచి ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళు ఒక సమత్వంలోకి వస్తారు, ఒక సమతా భావనలోకి వస్తారు. సమతా భావనలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క జ్ఞానం అనేది సిద్ధిస్తుంది, జ్ఞానోదయం అనేది అక్కడ కలుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్. ఈ 3 క్యారెక్టర్స్ బిల్డప్ చేసుకున్నప్పుడు ఒక సాధకుడికి వచ్చేటటువంటి ఒక డిఫరెంట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే సంవేదనశీలత అంటారు. అంటే సెన్సిటివ్నెస్తో బ్రతకడం, సెన్సిటివ్గా బ్రతకడం, సెన్సెస్తో జీవించడం. తర్వాత మన లోపల ఉండేటటువంటి ఇంద్రియాలని కూడా పవిత్రం చేసుకోవాలి ఒక స్టేజ్ వచ్చినప్పుడు. అంటే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ శరీర శుద్ధి జరుగుతుంది, తర్వాత మనశుద్ధి జరుగుతుంది, తర్వాత భావశుద్ధి జరుగుతుంది, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంద్రియ శుద్ధి జరుగుతుంది, ఇంద్రియాలు కూడా శుద్ధి జరుగుతాయి.
ఎప్పుడైతే ఇంద్రియాలు అనేవి శుద్ధి జరుగుతాయో అప్పుడు మనిషికి వచ్చేటటువంటి స్థితి ఏదైతే ఉందో సెన్సిటివ్నెస్. ఈ సెన్సిటివ్నెస్ అనేది జనరల్గా ప్రాపంచిక విషయాలలో మనం తీసుకుంటున్నప్పుడు సెన్సిటివ్నెస్ అనేది జనరల్గా అందరూ ఏం ఆలోచిస్తారంటే, ఎవరన్నా ఏదైనా తిట్టినప్పుడు హార్ట్ ఫెల్ట్ తీసుకొని దాంట్లోనే మునిగి తేల్తా ఒక డిప్రెషన్కి, యాంగ్జైటీకి లోన్ కావడం సెన్సిటివిటీ అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు నిజంగా మీరు ఒక సెన్సిటివ్నెస్లోకి వెళ్ళిపోతే సెన్సెస్ అనేవి ఎప్పుడైతే పవిత్రం అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే, ఎదుటి వాళ్ళు తిట్టినా, మిమ్మల్ని అవమానించినా, మిమ్మల్ని ఏం చేసినప్పటికీ కూడా మీరు చాలా నిశ్చలంగా ఒక స్థితిలో ఒక ప్రజ్ఞత ఉండగలుగుతారు. దట్ ఈస్ ద రియల్ సెన్సిటివ్నెస్. దాన్ని ఏమంటారంటే సంవేదనశీలత అంటారు. సెన్సిటివ్ అంటే బాడీ సెన్సిటివ్గా ఉండడం, మైండ్ సెన్సిటివ్గా ఉండడం, హార్ట్ సెన్సిటివ్గా ఉండడం అనేది ఒక ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అచీవ్మెంటే. అంటే రూడ్గా ఉండడం, రఫ్గా ఉండడము, తర్వాత హెడ్ స్ట్రాంగ్తో ఉండడము, నారో మైండెడ్గా ఉండడము, దీంతో కంపేర్ చేస్తే ప్రాపంచిక విషయాలలో, ప్రాపంచిక జీవితంలో ఒక సెన్సిటివ్నెస్తో ఉండడం అనేది ఒక అచీవ్మెంటే. బట్ ఇది కూడా క్రాస్ కావాలి. ఇప్పుడు ఈ సెన్సిటివ్నెస్లో ఏమైపోతుందంటే, ఎప్పుడైతే వేరే వాళ్ళని ఒక మాట అనను లేరు, వాళ్ళు పడను లేరు. ఇట్లా ఈ అననప్పుడు పడనప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళకి తెలియకుండా వీళ్ళ లోపల వీళ్ళకు ఒక సంఘర్షణ జరుగుతుంది. అంటే ఎవరన్నా మనం తప్పు చేయకుండా ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు, మన పొరపాటు లేకుండా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, ఒకవేళ మనం తప్పు చేసినా మన తప్పుని ఎత్తి చూపినప్పుడు, తర్వాత మనం ఏమీ చేయకుండా ఉన్నప్పటికి కూడా మనకి తెలియనటువంటి ఒక నిందలు కానీ, అవమానాలు కానీ, ఈ యొక్క మనస్పర్ధలు కానీ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, చాలామంది ఈ యొక్క డిప్రెషన్కి లోన్ కావడం, యాంగ్జైటీకి లోన్ కావడం, తెలియనటువంటి ఒక లోన్లీనెస్లోకి వెళ్ళిపోవడం, ఎలోన్గా ఉండడము, ఇలా చేస్తూ ఉంటారు. ఇది చేసినప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళు ఒక పర్వర్షన్కి వెళ్తున్నారు. ఇది కాదు అసలు సెన్సిటివ్నెస్ అంటే, ఇది కాదు. ఇది ఒక స్టేట్. ఈ స్టేట్ని కూడా దాటాలి. అంటే అసలు యాక్చువల్గా సంవేదనశీలత అంటే ఏంటంటే, రియల్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే, ఈ పంచేంద్రియాలు, ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% ప్యూరిఫికేషన్ జరగడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రియ శుద్ధి జరగడం, ఇంద్రియ నిగ్రహంతో ఉండడం, ఇంద్రియాలని మన అధీనంలోకి తెచ్చుకోవడం. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంవేదనశీలత అంటారు. అంటే నిజంగా మన ఒక దృష్టి అనేది, కళ్ళ ద్వారా ఉండేటటువంటి దృష్టి అనేది ఒక ప్యూరిఫికేషన్ జరిగిందనుకోండి, ఈ దృష్టి అనేటటువంటి ఇంద్రియం అనేది ప్యూరిఫికేషన్ జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క డివైన్ లైట్ని మీరు చూడగలుగుతారు. దృష్టి అనేది ప్యూరిఫికేషన్ జరిగితే. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఇయర్స్ అనేవి ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు, శ్రవణం అనేది ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు, ఈ ఇంద్రియం అనేది ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు మీరు ఆ ఎటర్నల్ సౌండ్, శూన్యం యొక్క సంగీతాన్ని వినగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క నాసిక అనేది శుద్ధి జరిగినప్పుడు ఈ ఇంద్రియం శుద్ధి జరిగినప్పుడు మీరు ఒక డివైన్ ఫ్రాగ్రెన్స్ని అనుభవించగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క స్వాద్ అనేటటువంటి ఇంద్రియం అనేది పవిత్రమైపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క డివైన్ ఎసెన్స్ని, డివైన్ టేస్ట్ని మీరు అనుభవం పొందుతారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అన్నిటికంటే అతిపెద్ద ఇంద్రియము శరీరము, అది స్పర్శ ఇంద్రియం. ఇది సెన్సిటివ్ అయిపోతే ఏమైపోతుందంటే బాడీ అంతా కూడా ఒక డివైన్ ఎనర్జీతో, ఒక డివినిటీతో నిండిపోతుంది, ఒక దైవత్వంతో నిండిపోతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క పంచేంద్రియాలు అనేవి ఒక పవిత్రం జరిగినప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఆ సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సెన్సిటివిటీ. అంతేగాని హార్ట్ ఫెల్ట్ కావడము, ఎవరైనా అడిగితే హర్ట్ కావడము, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా నిందలు వేస్తేనో, అవమానిస్తేనో అందులో కుంగిపోవడం, బాధపడము, దిస్ ఈజ్ నాట్ ద రియల్ సెన్సిటివ్నెస్. రియల్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే ఇంద్రియాలని శుద్ధి చేసుకోవడం, ఇంద్రియ నిగ్రహంతో ఉండడం,
తర్వాత మీ తప్పు ఏం లేకుండా ఎవరైనా ఏమని అంటే కూడా మీ యొక్క నిజాయితీని మీరు ప్రూవ్ చేసుకోవడం, మీరు సత్యంతో ధర్మంతో ఉండడం. అండ్ ఎప్పుడైతే మనం ఒక సత్యంతో ధర్మంతో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మన మీద ఎన్ని నిందలేసినా, తర్వాత ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత తూలనాడినా మనకి ఏం పెద్దగా దాని యొక్క ఆ యొక్క ప్రభావం అనేది మన మీద ఉండదు. ఎందుకు ఉండదంటే మీరు తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో అన్నారని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏం చేశారు, మీరు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా ఎవరో మిమ్మల్ని ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. మీరు చేయని తప్పుకి మీరు నిందలు పడాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని హార్ట్ ఫెల్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరేంటో మీకు తెలుసు. మీ పనులు నిరూపిస్తాయి మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, తర్వాత మీరు రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో వెళ్తున్నారా అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది మీ యొక్క చేసే పనులు నిరూపిస్తాయి మీరేంటి అని చెప్పి. అంతేకాని ఎదుటి వాళ్ళ మాటలు కాదు. మీ యొక్క జీవితంలో మీరు సాధించినటువంటి మీ యొక్క సక్సెసే వేరే వాళ్ళు వేసినటువంటి నిందలకి సమాధానం. మీరేదో పర్టిక్యులర్గా వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యువర్ లైఫ్ విల్ డిసైడ్ వాట్ యు ఆర్ అండ్ యువర్ డెస్టినీ విల్ డిసైడ్ వాట్ యు అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. సో కాబట్టి ఇక్కడ సెన్సిటివ్నెస్ అంటే ఏంటంటే ఇంద్రియాలు అనేవి పవిత్రం కావడం, ఇంద్రియ నిగ్రహం జరగడం, ఈ 21 ఇంద్రియాల శుద్ధి జరగడం. అప్పుడు మనిషికి రియల్గా వచ్చేటటువంటి ఒక క్వాలిటీ ఏంటి అంటే దాన్ని ఏమంటారంటే సంవేదనశీలత అంటారు. ఈ సంవేదనశీలత అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనిషికి శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధితో పాటు ఇంద్రియ శుద్ధి కూడా జరుగుతుంది. ఈ ఇంద్రియ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఈ 5 సెన్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ 5 సెన్సెస్ ఓపెన్ అయినప్పుడు ఒక మనిషి సాధనలో ఉన్నప్పుడు, తర్వాత ధ్యానపూర్వకంగా ముందుకెళ్తున్నప్పుడు, మెడిటేటివ్నెస్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక డివైన్ ఎక్స్పీరియన్సెస్, డివైన్ గ్లిమ్సెస్ అనేవి అక్కడ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఈ డివైన్ గ్లిమ్సెస్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఒక విధంగా చెప్పాలంటే అంతర్యాత్రలో ఒక అడుగు ముందుకు పడ్డట్టే. ఈ డివైన్ గ్లిమ్సెస్ని చూస్తూ చూస్తూ ముందుకెళ్ళినప్పుడు అప్పుడు నిజమైనటువంటి అనుభవం ఏదైతే ఉందో అది ఇంద్రియాలకి అతీతంగా జరిగేది, ఇంద్రియాల పరిధి దాటాక జరిగేటటువంటి ఆ విరాట్ జ్ఞానం యొక్క అనుభవం ఏదైతే ఉందో అది ఒక రియల్ ఎక్స్పీరియన్స్. అది మిమ్మల్ని ఒక నిర్వాణంలోకి, ఒక బుద్ధత్వంలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో కాబట్టి జీవితంలో మనుషులు సెన్సిటివ్గా బ్రతకాలి, తర్వాత సెన్సిటివిటీతో బ్రతకాలి. ఈ ప్రాపంచికంగా ఉండే సెన్సిటివిటీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే సెన్సిటివిటీ అంటే ఇంద్రియ నిగ్రహంతో, ఇంద్రియ శుద్ధితో, తర్వాత ఇంద్రియాలను పవిత్రం చేసుకొని వాటిని అర్థం చేసుకొని ముందుకెళ్ళడం జీవితంలో. సో కాబట్టి ఇంద్రియాలు అనేవి సెన్సిటివ్ కావాలంటే ఏం కావాలి మరి? ఇంద్రియాలు అనేవి ఒక పవిత్రత చేకూరాలంటే ఏం కావాలి అంటే మనము చేసే ప్రతి పని కూడా చాలా జాగృతిలో చేయాలి, ఫస్ట్ స్టెప్. ఇక రెండవది ఏంటంటే ఏదైనా వస్తువుని కానీ, ఎవరైనా వ్యక్తిని కానీ, ఏదైనా పరిస్థితిని కానీ అర్థం చేసుకునేటటువంటి విషయంలో, వాళ్ళని స్పర్శించేటటువంటి విషయంలో చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. చాలామంది ఆ వస్తువులని హ్యాండిల్ చేసే విషయంలో మనం చూసినప్పుడు చాలా రఫ్గా బిహేవ్ చేస్తారు. ఆ వస్తువే కదా ఏమవుతుందంటే అటు ఇటు పడేస్తూ ఉంటారు. అట్లా పడేసినప్పుడు ఏమైపోతుందంటే మీరు ఆ కనబడేటటువంటి వస్తువుకి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు, మీ ఎదురుగా ఉండేటటువంటి మనిషికి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు, ఇతర జీవరాశులకి, ఇతర జంతువులకు కానీ వాటికి కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు, వాళ్ళని ప్రేమించలేనప్పుడు, కనబడనటువంటి ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్కి మీరు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? కనబడనటువంటి ఒక సత్యానికి మీరు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? ఎట్లా దాన్ని అందిపుచ్చుకుంటారు? ఎందుకంటే ఈ బాహ్యమైనటువంటి ఈ సత్యం ఏదైతే ఉందో అదే ఆంతరంగిక సత్యానికి దారితీస్తుంది. ఈ బాహ్యమైనటువంటి ఈ యొక్క రియాలిటీ ఏదైతే ఉందో అదే ఆంతరంగికమైనటువంటి రియాలిటీకి తీసుకెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనుషులు సెన్సిటివ్గా కావాలంటే సెన్సిటివ్గా బ్రతకాలి. ప్రతి ఒక్క వస్తువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి.
మీరు చేసే ప్రతి పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ జీవితానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు చేసే కర్మలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ అదేవిధంగా మీరు వేసేటటువంటి ప్రతి అడుగు, ఆచరించేటటువంటి ప్రతి ఒక్క కర్మ, తర్వాత మీరు వెళ్ళేటటువంటి మీ దారిని, ప్రతి దాన్ని కూడా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైతే మీరు సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తారో, ఎప్పుడైతే సెన్సిటివ్గా మీరు ముందుకు వెళ్తారో, అప్పుడు మీరు ఏమైపోతుందంటే మీరు ఒక సంవేదనశీలతలోకి వస్తారు. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే యోగంలో తీసుకోవాలంటే దీన్ని ఏమంటారంటే స్పర్శ యోగం అంటారు. అంటే మీరు ఏ పని చేసినప్పటికీ కూడా దాంట్లో మీరు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని చూసినప్పుడు, ప్రతి వ్యక్తిలో కూడా మీరు ఆ దైవత్వాన్ని చూసినప్పుడు, ప్రతి వస్తువులో కూడా మీరు ఆ గాడ్లీనెస్ని చూసినప్పుడు, ఈ యొక్క సకల చరాచర సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశిలో, ప్రతి ఒక్క వస్తువులో మీరు ఆ దైవత్వాన్ని చూసినప్పుడు, అప్పుడు మీరు నిజంగా సెన్సిటివ్ అయిపోతారు. నిజంగా మీరు ఒక సంవేదనశీలతలోకి వెళ్తారు. తర్వాత నిజంగా మీరు ఒక పరమార్థాన్ని, అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క సంవేదనశీలతలోకి వెళ్ళాలంటే, సెన్సిటివిటీలోకి వెళ్ళాలంటే ఏంటి అంటే తప్పకుండా శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి, ఇంద్రియ శుద్ధి, ఇంద్రియ నిగ్రహం, ఈ 5 అనేది తప్పకుండా జరగాలి. ఇది జరగకపోతే ఈ యొక్క బయట ఉండేటటువంటి సెన్సిటివిటీ అనేది మనుషులని పర్వర్షన్స్లోకి తీసుకెళ్తుంది, పర్సనాలిటీ డిజార్డర్స్లోకి తీసుకెళ్తుంది. తర్వాత ఈ యొక్క పర్సనాలిటీకి సంబంధించినటువంటి కొన్ని ఇన్హిబిషన్స్లోకి తీసుకెళ్తుంది. మెల్లిమెల్లిగా అది సైకలాజికల్ డిజార్డర్స్కి దారితీస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషను, ఓసిడి కానీ, ఇన్సామ్నియా కానీ, ఈ రకరకాల ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. మనిషి సెన్సిటివ్గా ఉండాలి, కానీ ఆ సెన్సిటివిటీ అనేది పర్వర్షన్స్కి దారితీయద్దు. సెన్సిటివ్గా బ్రతకాలి, కానీ ఆ సెన్సిటివిటీ ద్వారా మనము ఇతరులు హర్ట్ కాకూడదు. సెన్సిటివ్గా ఉండాలి, కానీ ఆ సెన్సిటివిటీ మనల్ని ప్రాపంచికమైనటువంటి అట్రాక్షన్స్లో, ప్రాపంచికమైనటువంటి నెగిటివిటీస్లో కాకుండా ఒక గాడ్లీనెస్లోకి, దైవత్వంలోనికి, అండ్ అదేవిధంగా ఒక జ్ఞానంలోనికి, సత్యంలోనికి ముందుకు నడిపించాలి. ఈ యొక్క సెన్సిటివ్గా ఉండడం వల్ల, సంవేదనశీలతతో ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనుషులు శీలంతో బ్రతుకుతారు, క్యారెక్టర్తో బ్రతుకుతారు, అదేవిధంగా జాగృతిలో జీవిస్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ చేస్తారు. కాబట్టి మనం ధ్యానం అనేది ఎందుకు చేస్తున్నాం, అసలు మెడిటేషన్ అనేది మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ సంవేదనశీలత కోసమే, ఈ సెన్సిటివిటీ కోసమే, ఈ ఇంద్రియాల పవిత్రత కోసమే, శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి, ఇంద్రియాల యొక్క పవిత్రత కోసమే మనము ఈ యొక్క సాధన చేస్తున్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వండి, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయండి. ప్రతి ఒక్కళ్ళలో ఆ దైవత్వాన్ని చూడండి, ప్రతి ఒక్క వస్తువులో చూడండి, సకల జీవరాశుల్లో చూడండి. అదేవిధంగా ఈ చరాచర జగత్తులో ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క జీవరాశికి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళల్లో ఉండేటటువంటి యొక్క శక్తియుక్తులను గుర్తించి మీరు అలా జీవించినట్లయితే ఆటోమేటిక్గా మీరు కూడా ఈ యొక్క సంవేదనశీలతలో వెళ్ళిపోతారు. ఈ యొక్క సెన్సిటివ్నెస్లో మీరు ముందుకెళ్తారు. సెన్సిటివ్నెస్ అనేది పర్వర్షన్స్కి దారితీయద్దు. సెన్సిటివ్నెస్ అనేది ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్స్కి దారితీయద్దు, సైకలాజికల్ డిజార్డర్స్కి దారితీయద్దు. సెన్సిటివ్నెస్ అనేది మిమ్మల్ని ఒక ఎన్లైటన్మెంట్ చేయాలి, జ్ఞానోదయ మార్గంలో ముందుకు తీసుకెళ్ళాలి, సత్యాన్వేషణలో ముందుకు తీసుకెళ్ళాలి, జ్ఞానాన్వేషణలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సెన్సిటివిటీ అనేది ఒక ప్రేమలో, మానవత్వంలో, కరుణలో, భూతదయలో, అదేవిధంగా ఒక లోక కళ్యాణం కోసం మీరు వర్క్ చేసేలాగా మిమ్మల్ని ప్రేరేపించాలి మీ సెన్సిటివిటీ అనేది. అదేవిధంగా ఇదే సంవేదనశీలత మిమ్మల్ని నిర్వాణ పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, జ్ఞాన మార్గంలో, బుద్ధత్వంలో ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసమే మనం సాధన చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే. సో కాబట్టి సంవేదనశీలత అంటే వేదనలు ఉంటాయి, ఇక్కడ అర్థం చేసుకోండి. వేదన అంటే ఏంటంటే ఒక విధంగా దుఃఖం అన్నట్టు, వేదన అంటే ఇంకో మార్గం ఏంటంటే అనుభవం అన్నట్టు, ఇట్స్ ఎక్స్పీరియన్స్. సో ఈ వేదన మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటుంది, మంచి అనుభవం వస్తుంది, చెడు అనుభవం వస్తుంది.
ఈ వేదన అంటే దుఃఖానికి మూల కారణం అవుతుంది కాబట్టి దీనికి ఏం యాడ్ చేసాం, సంవేదన అన్నాం. సంవేదన అంటే ఏంటి, ఒక సెన్సిటివ్గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఈ వేదనని మీరు ఎప్పుడైతే ఒక సమ్యక్ రూపంలో చూస్తారో, ఒక రైట్ వేలో చూస్తారో, అది ఏమైపోతుందంటే సంవేదన అయిపోతుంది. ఈ సంవేదన అనేది ఈ యొక్క శీలంతో ఒకటైపోయినప్పుడు, క్యారెక్టర్తో ఒకటైపోయినప్పుడు, జాగృతితో ఒకటైపోయినప్పుడు, అహంకార శూన్యతతో ఒకటైపోయినప్పుడు అదేమైపోతుందంటే సంవేదనశీలత అయిపోతుంది. ఈ యొక్క సంవేదనశీలతలో ఎవరైతే ఎస్టాబ్లిష్ అవుతారో, ఈ సంవేదనశీలతని ఎవరైతే సాధిస్తారో, ఈ యొక్క సెన్సిటివ్నెస్ని ఎవరైతే సాధిస్తారో వాళ్ళు ఒక 3 monthsలో ఆ నిర్వాణాన్ని పొందుతారు. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క స్థితికి రెస్పెక్ట్ ఇవ్వండి, వాటిని ప్రేమించండి, వాటిలో ఉండేటటువంటి చైతన్యాన్ని చూడండి. ఎప్పుడు భౌతిక దేహాలను కానీ ఫిజికల్ బాడీస్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. వాటిలో ఉండేటటువంటి క్యారెక్టర్కి, వాటిలో ఉండేటటువంటి ఆ యొక్క వెలుగుకి, వాటిలో ఉండేటటువంటి ఆ యొక్క శబ్దానికి ఆ విలువనివ్వండి. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి, జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఇట్లా ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క విషయాన్ని మనం ఎప్పుడైతే ఒక సెన్సిటివ్నెస్తో ముందుకెళ్తామో, సంవేదనశీలతకి వెళ్తామో, ఆటోమేటిక్గా జ్ఞానోదయం అనేది తప్పకుండా జరుగుతుంది. దీన్ని సాధన చేసేవాళ్ళు తప్పకుండా నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఒక ప్రజ్ఞతో వెళ్ళాలి, ఒక సమత్వంతో వెళ్ళాలి, తర్వాత ఒక సమానత్వంతో వెళ్ళాలి, అండ్ ఒక స్వేచ్ఛతో, ఆనందంతో ముందుకెళ్ళినప్పుడు ఆ యొక్క జ్ఞానోదయ స్థితి అనేది తప్పకుండా ప్రతి వాళ్ళు పొందుతారు. దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, దీన్ని సాధించండి జీవితంలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని సాధన చేయండి. జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన, జీవితంలో జరిగేటటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క స్థితిని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అంతిమంగా మీలో కొలువైనటువంటి ఆ యొక్క పరమ చైతన్యానికి నా ప్రణామములు.